చూద్దాం. హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే అనేక సంక్షేమ పథకాలు అందించిందని చెప్పారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలను ప్రజలకు వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా బంటువాని వలస గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వైసీపీ త్వరలో కనుమరుగుతుందన్నారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. గత ప్రభుత్వం కుంభకోణాలతో మునిగిపోయిందన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కూటమి పథకాలను ప్రజలకు వివరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. చైర్మన్ వేణుగోపాలరావు అధ్యక్షతన సమావేశం ప్రారంభమైన వెంటనే వైసీపీకి చెందిన ఎంపీ బోస్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రైతుల ధాన్యం సొమ్ములు ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమావేశం నుంచి వాకౌట్ చేశారు. నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుని రాత్రంతా క్లాస్ రూమ్ లో ఉంచడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆర్థిక సమస్యలతో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది. డబ్బుల విషయంలో భార్యాభర్తలు రోజు గొడవ పడేవారని స్థానికులు తెలిపారు. తల్లిదండ్రుల మృతితో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. ప్రభుత్వం స్పందించి చిన్నాలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పుల నరసింహాపురంలో చనిపోయిన నరసింహారావు కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించారు. బనకచెర్ల ప్రాజెక్టును రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు మాజీ ఎంపీ హర్షకుమార్. ప్రాజెక్టు పేరుతో 82,000 కోట్లు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పోలవరంతో గోదావరి జిల్లాలకు ప్రమాదం ఉందన్నారు. వరదల కారణంగా ప్రాజెక్టు పనులు నిలిచిపోతాయని చెప్పారు. డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం నిర్మాణం అంత సులువు కాదని గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఆ పార్టీకి 11 సీట్లు వచ్చాయని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్న సీఎం చంద్రబాబు హామీలు అమలు చేస్తున్నారని చెప్పారు. కృష్ణా జిల్లా పామూరులో సుపరిపాలనకు తొలి అడుగులో భాగంగా కూటమి పథకాలను ప్రజలకు వివరించారు ఆయన. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు రైల్వే కొడూరు టీడీపీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉందని చెప్పారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రజలకు వివరించారు. As a KV Pragna updates, for more updates keep watching iNews. మీతోనే మీ వెంటే.